మిత్రులారా నమస్కారం. అందం ఆరోగ్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి, అందానికి సంబంధించి, ఆత్మవిశ్వాసానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన చక్కని విషయాలు, విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైన సమస్య గురించి. ఈ కాలం ఎంతోమందిని ఇబ్బంది పెట్టే ఈ సమస్యే పెదవుల పగుళ్ళు. ఈ పెదవుల పగుళ్ళని సురక్షితమైన ఇంటి వైద్యంతో ఎలా తగ్గించుకోవచ్చు, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అందంతో మెరిసిపోవాలంటే శిరోజాల దగ్గర నుంచి పాదాల వరకు ప్రతిదాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అసలే చలికాలం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెదవులు పొడిగా అయిపోతూ ఉంటాయి, పగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పెదవుల మీద చర్మం మృదువుగా ఉండటం దీనికి కారణం. అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతో తిరిగి మీ పెదవుల్ని మృదువుగా మార్చేసుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. ఆయుర్వేదం దీన్ని ఒక ప్రత్యేకమైన పదంతో చెప్తుంది. అదే ప్రకోపకాలు. శీతాకాలంలో పెదవులు పగలటానికి కేవలం చలిగాలులే కారణం కాదు. విటమిన్ల లోపం, అలాగే శరీరంలో తేమ శాతం తగ్గటం. చలికాలం కదా, చాలామంది నీళ్లు తాగటం మర్చిపోతారు. అలాగే పొగ తాగటం, పరోక్ష ధూమపానం, పక్కనున్న వాళ్ళు తాగినా కానీ సమస్య వస్తుంది. అలాగే కొన్ని అలవాట్లు, పెదవుల్ని తరచుగా ఇలా నాలుగుతో తడి చేసుకునే అలవాటు ఉండటం. దీనివల్ల ఆ తడి ఆవిరవుతూ పెదవుల్ని ఇంకా డ్రై చేస్తుంది. ఇలాగ అనేక అంశాలు ఈ సమస్యకు కారణం అవుతాయి. అయితే చెప్పుకున్నాం కదా, ఈ సమస్యని ఇంట్లో లభించే వస్తువులతో తగ్గించుకోవచ్చు. దీంతో మృదువైన అధరాలు మీ సొంతం అవుతాయి. మరి ఏమిటివి అంటే, ఈ ఇంటి వైద్యాన్ని వరుసగా తెలుసుకుందాం. మొదట చక్కని చికిత్స. దీనికి మీకు కావాల్సింది చక్కెర, తేనె, ఇంకా గోరువెచ్చని నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి ఏమిటి? 2 చెంచాల చక్కెరకి 1 చెంచా తేనె కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 2 చెంచాలు చక్కెర, 1 చెంచా తేనె, చక్కటి పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఈ పెదవుల మీద రాసుకోండి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ఆ వేళ్ల చివర్లు ఉంటాయి కదా, దీంతో ఆ పెదవుల చుట్టూ ఇలాగ మెల్లగా రుద్దండి. ఫైనల్గా గోరువెచ్చని నీళ్లతోటి శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే పై పొరల్లో ఉండేటువంటి మృత కణాలు వెళ్ళిపోతాయి. దీంతో పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఇలాంటిది మరొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్. ఒకవేళ కొబ్బరి నూనె వాడాలనుకుంటే ఎక్స్ట్రా వర్జిన్ వాడగలిగితే మంచిది. ఆలివ్ ఆయిల్ కూడా అంతే. కొబ్బరి నూనె సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. పగిలిన పెదవులని తిరిగి సాధారణ స్థితికి తెస్తుంది. అయితే దీన్ని ఎలా వాడాలి? సింపుల్గా మీ చూపుడు వేలు కొబ్బరి నూనెలో డిప్ చేసి రోజంతా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ పెదవులకి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల పెదవుల్లో ఉండే తేమ ఎక్కువ టైం అలాగే నిలిచి ఉంటుంది. కొబ్బరి నూనెకి బదులుగా ఆలివ్ ఆయిల్ కూడా మీరు వాడుకోవచ్చు ఇదే పద్ధతిలో. మరొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది పాల మీగడ, గోరువెచ్చని నీళ్లు, ఇంకా దూది. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి: ఈ మిల్క్ క్రీమ్లో సహజంగా ఉండేటటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువ శాతంలో ఉంటాయి. కాబట్టి ఇది సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. పెదవులకి పాల మేగడ లేదా ఈ క్రీమ్ రాసుకొని 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీళ్లలో 1 దూదిని ముంచి శుభ్రం చేసుకోండి. ఇలా రోజు చేయటం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సింది గులాబీ రేఖలు, ఇంకా పాలు. ఈ పగిలిన పెదవుల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి మీకు మీ పెరట్లో మీరు పెంచుకునే గులాబీ పువ్వుల రేఖలు బాగా ఉపయోగపడతాయి. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి? కొన్ని గులాబీ రేఖలు తీసుకోండి. నీళ్లతో బాగా శుభ్రం చేయండి ముందు. తర్వాత వీటిని కొన్ని గంటల పాటు పాలలో నానబెట్టండి. ఇప్పుడు వీటిని ఆ నానిన పూరేకల్ని మెత్తగా ముద్దలాగా చేసుకోండి.
అంతే, మీకు ఆయింట్మెంట్ లాంటి ఔషధం సిద్ధమైంది. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని పెదవుల మీద రాసుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల పెదవుల పగుళ్ళు తగ్గుతాయి, సాధారణ స్థితికి వస్తాయి. అన్నిటికీ మించి దీనికి ఒక బోనస్ ఉంది. పెదవులు మంచి రంగును కూడా సంతరించుకుంటాయి. ఇక మరొక గొప్ప ప్రకృతి ప్రసాదించిన ఒక హీలింగ్ ఆయింట్మెంట్ ఇదే తేనె. తేనెకి మంచి రోపణ శక్తి ఉంది కాబట్టి ఒక న్యాచురల్ హీలింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గాయాన్ని మాన్పే గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి పెదవుల పగుళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? పెదవులు పొడిగా అనిపించిన ప్రతిసారి కూడా తేనెని తరచూ రాసుకుంటూ ఉండండి. అలాగే తేనెకి కొద్దిగా గ్లిజరిన్ కలిపి మిశ్రమంలా చేసుకోండి. దీన్ని రోజు పడుకునే ముందు పెదవులకి రాసుకోండి. దీంతో కొద్ది రోజుల్లోనే ఆ లేలేత అధరాలు మీ సొంతం అవుతాయి. అయితే కొంతమందికి తేనె తీయగా ఉంటుంది కాబట్టి ఆ టెండెన్సీకి నాకాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంపల్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి, అంటే ఇలా నాకకండి. తర్వాత ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం. మీకు కావాల్సింది ఆముదం, గ్లిజరిన్, ఇంకా నిమ్మరసం. ఇలా సిద్ధం చేసుకోండి. దీన్ని ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. ఆముదం, గ్లిజరిన్ ఒక్కొక్క చెంచా చొప్పున తీసుకోండి. దీనికి కొద్దిగా నిమ్మరసం కలపండి. బాగా గిలకొడితే పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని రోజు పడుకునే ముందు పెదవులకి రాసుకోండి. పొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్ళల్లో దూది ముంచి దాంతో పెదవుల్ని శుభ్రం చేసుకోండి. ఇలాగ పెదవులు తగ్గే వరకు రెగ్యులర్గా చేస్తుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది పెట్రోలియం జెల్లీ, అంటే వ్యాజ్లైన్ అంటారే అలాంటిది, ఇంకా తేనె, అలాగే దూది. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి ఏమిటి? కొద్దిగా తేనె తీసుకొని దానికి పెట్రోలియం జెల్లీ యాడ్ చేయండి, లేదా తేనెమైనం కూడా కలపొచ్చు ఒకవేళ కెమికల్ ఎందుకు అనుకుంటే. ఇలా బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో ముంచిన దూదితో పెదాలని శుభ్రం చేసుకోండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇలాంటిదే ఒక చక్కని కాయగూర, ఇదే కీరా దోస. కీరా దోస అంతే, పగిలిన పెదవుల్ని మరమ్మతు చేస్తుంది. ఎలా వాడుకోవాలి? కీరా దోసని ముక్కలుగా కోసుకోండి. ఈ ముక్కలతో 10 నుంచి 15 నిమిషాలు పెదవులపైన రుద్దండి. సింపుల్. ఇలా చేయటం వల్ల పెదవుల పగుళ్ళు తగ్గుముఖం పడతాయి. ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది కలబంద గుజ్జు, ఇంకా నెయ్యి. ఈ కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ముదురు కలబంద ఆకులు తెచ్చుకోండి. కట్ చేసి తెచ్చుకొని పైన కింద ఉండే తోలుని ముందు చాకుతో తొలగించేయండి. సైడ్స్ కూడా గీరేయండి. ఇప్పుడు లోపల గుజ్జు బాగా ఉంటుంది కదా, దీన్ని మెత్తగా చిదిమి దీనికి నెయ్యి కలపండి. అద్భుతమైన ఆయింట్మెంట్ సిద్ధం అవుతుంది. దీన్ని పెదవులకి రాసుకోండి. ఇక దీంతో పాటు తగిన జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే ఈ సూచనలు మీరు పాటించాలి. నిజానికి మీరు హోమ్ రెమెడీస్ వాడటంతో పాటుగా ఈ సూచనలు పాటిస్తే మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి ఏమిటివి? వీలైనంత ఎక్కువ మొత్తంలో శరీరానికి నీటిని అందించండి. చలికాలం చాలామంది నీళ్లు తాగటం మర్చిపోతారు. అలా కాకుండా మీరు 3 లీటర్ బాటిల్స్లో నీళ్లు నింపుకొని ఉదయం నుంచి సాయంత్రం అయ్యేలోపు ఆ 3 లీటర్లు కంప్లీట్ చేయాలి. ఇది రూల్లా పెట్టుకోండి. అలాగే చలిగాల వల్ల పెదవుల పైన ఏర్పడేటువంటి పొరలు కొంతమంది పీకాలనుకుంటూ ఉంటారు. లాగకండి అలాగా, ఎందుకంటే గాయం అయ్యి సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే పెదాలని తరచూ తడుపుతూ ఉంటారు, చాలామంది కొరుకుతూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు మానుకోండి. ఇంకా పెదవుల పైన ఏర్పడే మృత కణాలని ఎప్పటికప్పుడు బ్రష్తో తొలగించుకుంటూ ఉండండి. మీ ఇంట్లో టూత్ బ్రష్ ఉంటే దాంతో స్క్రబ్ చేయొచ్చు. లేదు, ఒక ముతక గుడ్డని చూపుడు వేలు మీద వేసి అలాగా ఆ గుడ్డతో స్క్రబ్ చేయొచ్చు. బయటికి వెళ్ళబోయే ముందు తప్పనిసరిగా పెదవులకి మనం చెప్పుకున్నామే మేగడ కానీ లేదా లిప్ బామ్ కానీ ఇలాంటివి రాసుకుంటూ ఉండండి. ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ వైటమిన్ ఏ అవసరం శరీరానికి. కాబట్టి క్యారెట్స్, టమాటాలు, ఆకుకూరలు ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకోండి. ఇవన్నీ మీరు పాటిస్తే చక్కటి గులాబీ లాంటి కోమలమైన మృదువైన పెదవుల్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు సోరియాసిస్, ఎగ్జిమా,
కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వ్యాధుల్లో కూడా పెదవులు పగులుతాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. అలాగే ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralimohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.